టచ్ చేయకుండా చెప్పండి, ఎందుకు అంత చేస్తారు? క్లోజ్గా ఉంటే ఆ ఫీలింగ్ ఉండి నేను చెప్తానేమో నాకు, ఎందుకంటే టెన్షన్ అవుతుంది. ఇట్లా పట్టుకుంటే నాకు కొంచెం ఫ్రీ అవుతా. అసలు నీ వల్ల నా ప్లాన్ అంతా 2.5 లక్షలతో పోయింది. వెల్కమ్ టు #, నేను అంజనీ దాస్. నేను మీ సుధాకర్ ముస్కురి. అయితే ఆ టాస్క్ జరిగిన వీడియోని మనం సబ్మిట్ చేయడం, ఆ తర్వాత వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం అవన్నీ అయిపోయాయి అనమాట. అయిన తర్వాత రివెంజ్ కోసం ఆ అమ్మాయి ఏం చేసింది అనేది మీరు చూసి తెలుసుకోండి. వ్యూవర్స్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అదే విధంగా మనకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, పని పట కొట్టేసింది. Tag your thoughts. హలో హలో, సుధాకర్ గారా? సుధాకర్ ఒక్క నిమిషం ఇస్తాను అని పక్కన. హలో, సుధాకర్ గారా అండి? అవునమ్మా, చెప్పేవారు. ఏం లేదన్నా, నన్ను ఒక అతను మోసం చేశాడు. ఆ విషయం గురించి మీతో మాట్లాడడానికి ఒకసారి మీట్ అవుతారా? అర్థం కాదు మళ్ళీ. ఏం లేదన్నా, ఒక అబ్బాయి నన్ను మోసం చేశాడు. ఓకే. సో ఆ టాపిక్ గురించి కొంచెం డిస్కషన్ చేయడానికి ఒకసారి కలుస్తారా? మీకు వర్క్ అయిపోతుంది. పర్లేదు, టాపిక్ ఏందో చెప్పండి, నేను వింటా. ఫోన్లో చెప్తే బాగుంటుంది అన్న, ఒకసారి పర్సనల్ గా కలిసి మాట్లాడితే బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. ఇక్కడ ఎవరు లేరు, పర్లేదు చెప్పండి అంటే. పర్లేదన్న, ఒక్కసారి ఒక 5 minutes డిస్కషన్ ఉంటుంది. నేను ఇక్కడ కుప్పల్లి దగ్గర ఉన్నా, ఒకసారి రండి. కంపల్సరీ కలవాలి అంటున్నా, ఫోన్లో చెప్తే అయిపోతుంది. అవ్వదన్న, ఫోన్లో చేస్తే మాటలు కావు. ఒకసారి పర్సనల్ గా 5 minutes, ఇంకెక్కువ టైం ఏమి ఉండదు. సో మీరు కెమెరా అలాంటివి ఏం తీసుకురాకండి, జస్ట్ వచ్చి ఒక 5 minutes అంతే. ఇంకా కెమెరా కూడా ఏమొద్దు అంటున్నా? ఏమొద్దు, మీరు ఒకరే రండి ప్లీజ్ అన్న. మీరే హెల్ప్ చేయాలి ఈ విషయంలో అయితే, ప్లీజ్ మర్చిపోకండి. ఒక హెల్ప్ చేస్తున్నట్టు చేయండి ప్లీజ్. ఓకే ఓకే, నేను ఒకసారి లొకేషన్ నేను చెప్తాను. ఓకే అన్న, ఓకే. నేను ఇప్పుడు కరెంట్ లొకేషన్ పంపిస్తాను, ఆ లొకేషన్కి రండి. #ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా హృదయపూర్వక నమస్కారం అండి. మీలో ఎంతమంది నాకు ఛాయ్ తాపియాలనుకుంటున్నారు? మీలో ఎంతమంది నాకు లంచ్ చేయాలనుకుంటున్నారు? మీలో ఎంతమంది నాకు దావత్ ఇద్దామనుకుంటున్నారు? అంటే నేను కలిసాను అనుకో, కనీసం ఛాయ్ని తాపిస్తారు కదా. అదే నేను ఏంటంటే, మీరు ఒక 10 రూపీస్ వేస్తే నాకు ఛాయ్ తాపించినట్టే, మీరు ఒక 100 రూపీస్ వేసినారనుకో నాకు లంచ్ చేయించినట్టే, మీరు ఒక 1000 నాకు సెండ్ చేస్తే మీరు నాకు ఫుల్ దావత్ ఇచ్చినట్టే లెక్క. వ్యూవర్స్, ఇప్పుడు మనం క్రౌడ్ ఫండ్ మూవీ తీస్తున్నాం కదా, దాని గురించి చెప్తున్నమాట. ఇదంతా ఇప్పటిదాకా అంతా సెట్ అయిపోయింది, బడ్జెట్ కూడా అంతా సెట్ అయిపోయింది. కాబట్టి కొద్దిగా బడ్జెట్ తక్కువ ఉంది. జస్ట్ ఒక 600 members డొనేట్ చేసినా మనకు ఫండ్ సెట్ అయిపోతుంది. సో ప్లీజ్ వ్యూవర్స్, హెల్ప్ మీ. 600 members కనీసం మీకు తోచినంత సాయం చేయండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హార్ట్ఫుల్లీ రిక్వెస్ట్ యూ, ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్. స్క్రీన్ మీద నంబర్ ఉంది కదా, దాన్ని గూగుల్ పే కానీ ఫోన్పే కానీ ఎంత అంతా పంపించండి ప్లీజ్. హలో, ఇక్కడ ఉన్నాను చూడండి, మీరు అక్కడ కూర్చొని మీరే అండి. ఓకే ఓకే, వస్తున్నాను. హాయ్. ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? మీరు చాలా బాగున్నారు, మీరు చాలా బాగున్నారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అదే ప్రాబ్లమా? అలాగే కాదు, ఫస్ట్ చెప్తున్నాను నా ప్రాబ్లం తర్వాత. తిన్నారా? మీ టేస్ట్ బాగుంది. ఇస్ ఇట్ ట్రూ భవానీ? మీ టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ. ప్రాబ్లం చెప్పకుండా ఇవన్నీ చెప్తున్నా, నాకు అర్థం కావట్లేదు మీ ఇంటెన్షన్. అయ్యో చెప్తున్నా అంటే, ఇప్పటిదాకా నేను అదే ఆలోచనలో ఉన్నా, కొంచెం కూల్ అవ్వడానికి. ఓకే, జస్ట్ రిలాక్స్. మీ వీడియో చూస్తుంటాను, సో నేను ఫ్యాన్ మీకు. అసలు నిజంగా చెప్పాలి అంటే అసలు మీట్ అవుతాను అని ఎక్స్పెక్ట్ చేయలేను. రియల్గా నాకు ఈ ప్రాబ్లం వచ్చిందని బాధపడాలో, మిమ్మల్ని కలుస్తున్నా అని సంతోషపడాలో తెలుస్తలేదు. హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ, ఐ డోంట్ నో. నిజంగా మీకు చాలా చాలా పెద్ద ఫ్యాన్ నేను. అసలు రియాక్షన్ లేదు. నేను చెప్తున్న వాటికి రియాక్షనే లేదు. పర్లేదు, మీరు చెప్తున్నా వింటున్నామండి. లేదు, నేను ఎక్కడో చెప్తున్నా, మీరు ఎక్కడో చూస్తున్నట్టు. లేదు, అట్లా ఏం లేదు, నువ్వేం టెన్షన్ పడకు, బీ కూల్. నిజంగా మీరంటే చాలా ఇష్టం తెలుసా నాకు. నేను మీ వీడియోస్ స్పెషల్గా మీకోసమే చూస్తూ ఉంటా. అంటే అనగాని ఆ ఊహ ఎంత బాగుందో. నిజంగా అండి, మీ వీడియోస్ చాలా బాగుంటాయి. అసలు మీరు ఎంత డీసెంట్గా, అసలు అంత కామెడీగా వీడియోస్లో అనిపించినా రియల్గా ఇట్లా ఉండరు, డిగ్నిఫైగా ఉంటారు. థ్యాంక్ యూ అండి. మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లనే, మీలా సబ్స్క్రైబర్స్ వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లనే మేము ఇంత రాగలిగాం. మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా, అది ఉండగా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఎనీహౌ, మీకు హార్ట్ఫుల్ థ్యాంక్స్. కంగ్రాచులేషన్ అండి. థ్యాంక్ యూ.
సరే అండి, మీరంటే ఇంకా చాలా ఇష్టం అండి. ఒకసారి కంగ్రాచులేషన్ అండి. అయిపోయి సరే అండి, మీరంటే ఇంకా చాలా ఇష్టం అండి. ఒకసారి నీ స్పీడ్ చూస్తుంటే తొందరలో కంపెన్సేట్లో ఎదవనవ్వు ఎదవ సిగ్గు. అసలు చేతులు పర్లేదు చెప్పండి, నేను చెవులతో ఇంట చేతులతో ఏమి లేదు కానీ కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది, ఎందుకంటే అంత అభిమానిస్తున్నా అండి. లేదు మీ అభిమానానికి హార్ట్ఫుల్ థ్యాంక్స్. మీ కాలు మొక్కమనగా మొక్క నేను. అయ్యో కాలేదు మొక్కుతారు. మరి ఇంకేం కావాలి? ఎందుకంటే మీలాంటి అంటే అభిమానులు చాలా నేను ఫ్యాన్ ని, అంతే నా మాటలు చెప్పలేకపోతున్నాయి. ఏం ఓకే ఓకే ఆయన మాట్లాడుతున్నా అండర్స్టాండ్ అర్థమవుతుంది మీ ఎగ్జైటింగ్. నా మాటలు అర్థం చేసుకుంటే చాలు. అసలు ప్రాబ్లం ఏందో చెప్తే దాన్ని ఎట్లా చేద్దాం ఏందని నేను మా టీంతో డిస్కస్ చేస్తాను. మీ ప్రాబ్లం చెప్పలేదు, రమ్మన్నారు 5 minutes మాట్లాడదాను. హెల్ప్ చేస్తారని హోప్ పెట్టుకున్నాను. హెల్ప్ చేస్తారని హోప్ పెట్టుకున్నాను. చెప్పండి ఇంకా మరి. చెప్పండి ఇంకా మరి. పర్లేదు చెప్పండి, మీరు ఎందుకంత అసలు ఎందుకు మీరు అసలు నన్ను టచ్ చేయనిస్తలేదు. అనే ఎవరిది పర్లేదు కానీ టచ్ చేయకుండా చెప్పండి ఎందుకు అంత అవుతారు. ఎందుకు మరి నాతో మాట్లాడి కొంచెం క్లోజ్గా ఉంటే ఆ ఫీలింగ్ ఉండి నేను చెప్తానేమో నాకు, ఎందుకంటే టెన్షన్ అవుతుంది కొంచెం. ఓకే జస్ట్ రిలాక్స్ అయ్యండి. చేయరా ఇట్లా పట్టుకుంటే నాకు కొంచెం ఫ్రీ అవుతా నా ప్రాబ్లమ్ అనేది కన్వే అవుతుందా. ఒక పని చేయండి, ఎందుకు నా చేతి పట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంది? నాకేం ప్రాబ్లం లేదు కానీ మరి ఎందుకు నేను ఒక 2 minutes ఒక 2 minutes మెడిటేషన్ చేయండి. లేకపోతే మెడిటేషన్ కాదు, మీరుంటే నాకు మెడిటేషన్తో సమానం. అయ్య బాబాయ్ టెంప్ట్ అయిపోతున్నాను. చిచ్చి ఏంటి అయిపోయాను. సో నా ప్రాబ్లం అర్థం చేసుకోండి ప్లీజ్. మీ ఇంటెన్షన్ చెప్పండి, అంటే మీ ప్రాబ్లం ఏందో చెప్పండి. ప్రాబ్లం చెప్తాడానికి చెప్పండి మరి ఇంకా ఏం లేదు. మరి ఏం లేకపోతే వెళ్ళిపోవాలా మనం. మీరు వీడియో చేస్తుంటారు, ఆ అమ్మాయిని టచ్ చేస్తుంటారు, కొట్టుకుంటారు, వాళ్ళు నిన్ను కొడుతుంటారు, అసలు అప్పుడు ఇబ్బంది పడరు. నేను ఎందుకు టచ్ చేయగానే ఎందుకు ఇబ్బంది పడతాను? ఓకే ఓకే అది అసలు నేను దగ్గర చదువుతా మీరు దూరం చదువుతున్నారు, ఏంటి ప్రాబ్లం? అసలు పార్ట్ ఆఫ్ మై వర్క్ అండి అది. అంటే వర్క్ అయ్యేటప్పుడు అట్లా చేయాలి కాబట్టి చేయాల్సి వస్తుంది కాబట్టి చేస్తాం. నేను ఇష్టపడుతున్నా అంటే మాకు నా మాటలు మీకు అర్థం అవుతలేదు. నాకు అర్థమవుతుంది మీ ఇంటెన్షన్, ఓకే హ్యాపీ. బట్ మీ ప్రాబ్లం గురించి పిలిచి నన్ను ఏదో ప్రాబ్లం ఉందని పిలిచారు, ప్రాబ్లం చెప్పకుండా ఇవన్నీ సోది చెప్తున్నట్టు అంటే సోది కాదు నా ఫీలింగ్స్ అనేటివి చెప్తున్నా. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మీట్ అవుతాను ఎక్స్పెక్ట్ చేయలేను. నా ప్రాబ్లం కంటే ఫస్ట్ మీట్ అయిన సంతోషమే ఎక్కువ ఉంది. నా ప్రాబ్లమ్ని మొత్తం మర్చిపోయినా. నీటంగా చికెన్ నేను తిన్నది కానీ వేసేసాడు, బాగా వేసేసాడు. ఆ మీట్ కాదండి, సో కలవడం అంటారు. ఎందుకు మరి దూరం వెళ్ళిపోతున్నారు? నేను దగ్గర జరుగుతుంది. పర్లేదండి, మీరు ప్రాబ్లం చెప్పండి, ఇవన్నీ ఇంకా పక్క పెట్టండి. మీ ప్రాబ్లం ఏదో అన్నారు కదా, దాని గురించి డిస్కస్ చేస్తే. ఎందుకు మీరు వీడియోలలో ఎంత కామెడీగా ఉంటారు, ఎంత అమ్మాయితో జాలీగా అంటే లైక్ బాగుంటారు, అంటే టచ్ చేసిన అంత అన్కంఫర్ట్గా ఫీల్ అవ్వరు, అంత అభిమానిస్తారు అనుకున్నారు. అది నేను చేసి నా జాబ్లో ఒక వర్క్ అంతే. కెమెరా లేదా? రియల్ కెమెరా సంగతి పక్క పెట్టండి, కెమెరా అని కదా, నా జాబ్లో ఒక వర్క్ అది. అంతేగాని నేను ఏదో కావాల్సుకొని టచ్ చేయాలని మీరు టచ్ చేయకుండా చెప్పొచ్చు కదా. ఎందుకంటే నాకు భయం వేసింది. భయపడేవాడు ఎవడు ఇలా హారర్ సినిమాలు చూపిస్తా, నువ్వు నీ మబ్బు ఫేసు. మీరు టచ్ చేయకుండా ఉండండి, అసలు ఎందుకని చెప్తారు చెప్పండి. నేను ప్రాబ్లం అంటే చెప్పండి, లేదండి నేను అసలు ఎందుకు వెళ్ళిపోతున్నారు? మీ ప్రాబ్లం చెప్పకుండా మిగతా చెప్తారు. కూర్చోండి, 1 minute ఆగండి. ఏంట్రా నువ్వు వీడిలో ఏంటి అమ్మాయికి సర్కిల్ వచ్చిందండి వయ్యారి. నా ప్లాన్ మొత్తం చెడగొట్టేసావు కదరా. కేసు మొత్తం కొట్టేసి నా డబ్బులు కూడా ఊపేసావు. సూపర్. ఎవరు తప్పేసిండు? నువ్వే ఆ రోజు వచ్చి నువ్వే కదా మాట్లాడింది. నా డబ్బులు మొత్తం మా ప్లాన్ మొత్తం ఇచ్చేసేసా నువ్వు. మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం ఏమాత్రం బాగోలేదు. నేను వీడియో చేశాను మీ గురించి. ఇప్పుడు ఏమని? మీ అమ్మాయి మీద మీరు ఏదో క్రాక్ చేస్తున్నారని ఈ విషాదానికి అంతమనేదే లేదా బంటు? పోలీస్ కేసు పెడతానని. ఇంకా మీకు పెట్టేసాను. నేను కూడా వీడియో తీస్తున్నాడా? నాది రికార్డు ఉంది. పర్లేదు తీయండి, వెళ్దాం.
ఆ రోజు నీ వల్లే నాకు అంతా చెడిపోయింది అసలు. అసలు ప్లాన్ మొత్తం చెడగొట్టేసావు ఇప్పుడు. ప్లాన్ ఏం ప్లాన్? ఏం ప్లాన్? పిచ్చి పిచ్చి ప్లాన్ ఏం మాట్లాడారు? మీరు ఏం మాట్లాడారు అసలు? ఏం మాట్లాడారు మీరు ఆ రోజు? 2.5 లక్షలు ఇస్తానని చెప్పారా లేదా మీరు? చెప్పారా లేదా మీరు? తెలివి గల వాళ్ళని మీరు మీరు ప్రూవ్ చేశారు. ఆడవాళ్ళు మేము చేసాము. మీరు ఆ రోజు అంతా ఫ్లడ్ చేసామేనో అంత చేశాను. ఫ్లడ్ మీన్స్ ఆమెకి డబ్బులు ఇస్తా అని ఇప్పటివరకు అంటే తప్పు ఒప్పులు న్యాయంగా అనేది రెండు సైడ్ లో చెప్పాలి. మీరు అలా కాకుండా అబ్బాయికే సపోర్ట్ చేసినట్టు అబ్బాయిలకి సపోర్ట్ చేసుకున్నారు కాబట్టి మాకు కూడా వీడియో తీయొచ్చు అనే ఒక ఆప్షన్ ఉంది. కాబట్టి మాకు కూడా వీడియో తీయొచ్చు అనే ఒక ఆప్షన్ ఉంది. కెమెరా లేదు అని ఫోన్ లో అన్నారు. కెమెరా దేవద్దు అన్నాను. మీరు కూడా తలూపి మంచి వ్యక్తిలాగా సరే అండి తీసుకురాను అన్నారు. ఇప్పుడు కెమెరా ఉంది అనే నాటకాలు చేస్తున్నారు. అంటే మీ మాటలు ఎంత ఎంత యాక్టింగ్ ఉందో ఈ మాటలోనే తెలిసిపోతుంది. తెలుస్తుందా లేదా? మరి ఇప్పుడే కెమెరా ఉంది అంటున్నారు. ఎరుపు కదా, అందుకే కెమెరా పెట్టుకొని నేను ఆటగా ఆడుతుంది. ఎందుకంటే కెమెరా లేకుంటే నా పరిస్థితి ఏది? అవును, కెమెరా లేకుంటే నా పరిస్థితి ఏంది? కెమెరా లేకపోతే దేవద్దు అని చెప్పినాం. అబద్ధాలు మీరు కూడా చెప్పారు. కెమెరా తెచ్చిన ఏమండి మిస్బిహేవ్ చేసిన? మిస్బిహేవ్ కాదు, చేశారు కదా. నేను వీడియో తీసాను. ఇప్పుడు మీ అమ్మాయిని టచ్ చేయలేదా? టచ్ చేయలేదా మీరు? చూపించు. ఇదిగో చూడు వీడియో. అమ్మాయిని ఎట్లా పడితే అట్లా టచ్ చేస్తున్నారు. ఏంట్రా నీకు అసలు వీడిో చెయ్యదని చెప్పాను కదా. నీకేనా అసలు? సీరియస్ గా మాట్లాడుతున్నాం. సీరియస్ గా మాట్లాడు. అసలు అసలు ఈ అమ్మాయిని ఎట్లా టచ్ చేస్తున్నారు చూడండి. నేను చూపిస్తాను. మీకే ఉందా ప్లాన్? మాకు లేవా? అమ్మాయి ఉంటే చాలా. ఇంకా అమ్మాయి లేదు. నా ప్లాన్ నువ్వు ఎందుకు చెడగొట్టినావు? ఏం చేసావు అంటే నా ప్లాన్ ఎందుకు చెడగొట్టినావు నువ్వు? నీకెందుకు అవన్నీ? నేనేమేం చేసుకుంటా? మీకెందుకు అవన్నీ? నీకైతే చేయలే కదా. చేయలేదు కదా. అమ్మాయిలు కూడా చేశారు కదా. అంటే ఎవరికి తెలియకుండా కెమెరా పెట్టగలుగుతారని ఇది ప్రూవ్ చేయడానికి కెమెరా లేదనుకుంటున్నావు కదా. అరే ఒకసారి చేయి చూపురా, అద్దం ఉంది సార్. అర్థం కనిపిస్తుంది కార్లో ఉండని. అదే నీ మాటలోనే ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు. తప్పు చేయరా మీరు? అబ్బాయిలు ఇంతకు ముందు చేస్తారు కాబట్టి ఇప్పుడు అమ్మాయిలు మేము తప్పు చేయకుండానే అమ్మాయితో నాకు ప్లాన్ ఇచ్చేసారా? అబ్బాయితో ఇద్దరితో తిరిగి మనతో ప్రెగ్నెన్సీ వచ్చింది తప్పు కదా? లేదు, నేను అబ్బాయితోనే తిరిగాను. మరి తిరిగినప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటారు. మా వాళ్ళు వద్దన్నారు. వాడు నేను ఇంత ముట్టనే ముట్టలేడు. వాడితో నీ ప్రెగ్నెన్సీ వచ్చినట్టు ఎంత బేవకూఫ్ మాట మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? అతనితో నేను తిరిగి నాకు తెలుసు. నీకు తెలుసా? నీకు తెలుసా? నాకు తెలుసా? నీకు తెలుసా? నాకు తెలుసా? ఎందుకు కొడుతున్నావు? ఖరాబ్ అయిందా? అవును, నీ ఖరాబ్ అయిందా? నా ప్లాన్ మొత్తం చెడగొట్టేసి నీ ఖరాబ్ అయిందా? ఆడపిల్ల జీవితం నువ్వు నాశనం చేస్తావు. ఆడపిల్ల జీవితం నువ్వు నాశనం చేస్తావు. నీ జీవితం నేను ఖరాబ్ చేశాను. మరి నీ జీవితం నేను ఖరాబ్ చేశాను. నువ్వే ఖరాబ్ చేసినావు. మరి నీ జీవితం నేను ఖరాబ్ చేశాను. నువ్వే ఖరాబ్ చేసినావు. మరి నీ జీవితాన్ని నేను ఖరాబ్ చేశా. పని చేయండి. నా జీవితంగా మీరు ఖరాబ్ చేయండి. మేనేజ్ ఉందా? జీవితం ఖరాబ్ చేయడం అమ్మాయిల ముందు చిరిగిపోద్ది. అని ఈజీ అనొచ్చు. ఎవడైనా అంటాడు ముందుకొచ్చి. అదే అబ్బాయిలు మాకు ఇప్పించేసండి, మేము వెళ్ళిపోతాం. ఇంకా మా డబ్బులు మాకు ఇప్పించేసండి, మేము వెళ్ళిపోతాం. ఇంకా నువ్వే మొత్తం ప్లాన్ అంతా చెడగొట్టేసినావు. ఏం లేడీస్ అంటే మన ప్లాన్ ఎందుకు చెడగొట్టినావు చెప్పు. నేనేం ప్లాన్ చేయలేదు. మీరు చేశారు ప్లాన్ అంతా. మీరు ప్లాన్ చేశారు. నా డబ్బులు ఇప్పకుండా నువ్వు వెళ్ళిపోయావు. నువ్వు ఎందుకు మాట్లాడవచ్చు? మరి అలా మేము ఏమన్నా చేసుకుంటాం. నువ్వు ఎందుకు వచ్చినావు మధ్యలో? తమ్ముడైతే మేమిద్దరం తిరిగా ఇద్దరికి న్యాయం చెప్పాలి. తమ్ముడు ఆ రోజు ఒక్కటి వచ్చిందని ఇద్దరు ఉండి ఆమెను ఫ్లడ్ చేసిర్రు. మొత్తం ఆ మాటల్లో పెట్టి డబ్బులకు ఒప్పించినట్టు ప్లాన్ చేసిర్రు. ఆమె తప్పైనట్టు ఫైనల్ గా చేసి వదిలేస్తారు. చేయలేదు. ఆయన ఎందుకు మరి అలాంటి అమ్మాయి ఉన్నప్పుడు ఆయన ఎందుకు తిరగాలి? తిరగదు కదా. అతనికి తెలిసి ఎందుకు తిరిగాడు మరి?
పాల్గొనలేదంట. అతను తెలిసి కూడా నాతో ఎందుకు తిరిగాడు? అతను తెలిసి కూడా నాతో ఎందుకు తిరిగాడు? బుద్ధి గడ్డి తిని పోలీస్ స్టేషన్లో హాస్పిటల్లో అన్ని టెస్టులు అయినాయి, అన్ని పరీక్షలు అయినాయి, అన్ని కథ అయింది. తర్వాత తన తప్పు తను తెలుసుకుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు అన్ని అడ్డమైన లెక్కలు చేస్తుంది. పోలీస్ స్టేషన్లో హాస్పిటల్లో అన్ని టెస్టులు అయినాయి, అన్ని పరీక్షలు అయినాయి, అన్ని కథ అయింది. తర్వాత తన తప్పు తను తెలుసుకుంది కాబట్టి మళ్ళీ ఇప్పుడు అన్ని అడ్డమైన లెక్కలు చేస్తుంది. స్క్రీన్ మీద నంబర్ ఉంది కదా, దాని గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఎంత అంతా పంపించండి ప్లీజ్. అయినా మారుతలేవు అంటే నిన్ను బుక్ చేయడానికి ఈ ప్లాన్ చేసినాం, నిన్ను బుక్ చేయడానికి ఈ ప్లాన్ చేసినాం. నేను తప్పు చేయను రోజు ఎవ్వరికి భయపడా. ఎందుకు తప్పు చేయలేవు? పిల్లలు పెట్టుకొని తప్పు చేసిన ఇద్దరు అబ్బాయిలు మరి ఇద్దరు అమ్మాయిలు మీరు ఇద్దరు అబ్బాయిలు నాకు ఇచ్చేసారు కదా. ఏం చేసినాం? రేపు చేసామా మోసం చేశారు. ఏం మోసం చేసాం? ఏ మోసం? డబ్బులు ఇస్తాను చేయలేదు కదా. అవును చేసినాం కదా. పెళ్లి చేసుకుంటుంటే నువ్వు వచ్చి నువ్వు ఫ్లడ్ చేసిన కదా. పెళ్లి చేసుకుంటాను అడగలేదు. నేను చేసుకుంటాను. ఆ రోజు చెప్పిన 100% చెప్పిన డబ్బులు తీసుకుంటున్నా ఏమైనా చేసుకుంటాను. నువ్వు ఎందుకు మధ్యలో వచ్చి ఇచ్చేసావు మా ప్లాన్? ఏం మాట్లాడుతున్నావు? అన్ని రికార్డ్ అవుతున్నాయి. ఏం రికార్డ్ అవుతున్నాయి? నాకు రికార్డ్ అవుతున్నాయి. నావి ఉన్నాయి రికార్డు. నీవే కాదు. నీకే వస్తాయి అనుకుంటున్నారా? అర్థమవుతుంది కదా ఆయన ఆమె పెయిన్ ఎంత ఉందో. నీకే వస్తాయి అనుకుంటున్నారా? అర్థమవుతుంది కదా ఆయన ఆమె పెయిన్ ఎంత ఉందో. నేను చెప్తున్నా 100% తప్పు చేయలేదు కాబట్టి మోసం నాకు చేసావు అవసరం. అంతే. నేను నాకు ఏం డబ్బులు మోసం- వచ్చాయి. show నా me. ప్లాన్ మొత్తం ఇచ్చేసావు. షోమి ఏం షోమి ఆల్రెడీ తెలుస్తుంది కదా, ఇంకేం షో ఇచ్చి సినిమా థియేటర్ పెట్టుకున్నాము. ఆల్రెడీ మాకు ఎదురైన ప్రాబ్లమ్ ఎలా ఉంటుంది? ఆడపిల్లకి జరిగితే ఎలా ఉంటుంది? ఆడపిల్లకి జరిగితే ఎలా ఉంటుంది? నీ ప్రాబ్లం ఏంటి? కాదు ఎందుకు మేము కొట్టడానికి మేము ఇచ్చేస్తాం. ఏం కొడుతు ఈ ప్లాన్ ఇంకా. అసలు నీ వల్ల నా ప్లాన్ అంతా 2.5 లక్షలతో పోయింది. ఇంకా 2.5 లక్షలతో పోయింది. ఇంకా అంతా 2.5 లక్షలు. వివర్స్ లాస్ట్ వీక్ జరిగిన టాస్క్ గురించి సండే రోజు వెళ్ళాము. అక్కడ కేసు వాపస్ తీసుకున్నాం. వాళ్ళకు ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు ఆ కేసు అంతా అయిపోయాక మాకు తరచుగా ఒక అమ్మాయి నుంచి తరచు కాల్ వస్తున్నాయి. సరే అని చెప్పేసి మన ప్లస్ పాయింట్ ఏంటంటే ఎక్కడైనా టాస్క్ వేస్తే వాళ్ళని కలిసేటప్పుడు ఖచ్చితంగా మనం కెమెరాస్ పెడతాం. అది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే టాస్క్ ఇచ్చే వాళ్ళు కూడా కరెక్ట్ ఉండాలని లేని ఉద్దేశంతో మేము ఇలాంటి పనులు చేస్తాం అన్నమాట. సో అదే మాకు ప్లస్ పాయింట్ అయింది. వాళ్ళు తీసిన గోతులోనే వాళ్ళు పడ్డారు. నిజానికి చెప్పాలంటే పార్ట్ 2 కింద ఈ వీడియో కాకుండా సండే రోజు జరిగిన సంఘటన మొత్తం యథార్థంగా మీకు చూపించాలనుకున్నాము. అక్కడ జరిగిన సంఘటన మొత్తం యథార్థంగా రికార్డు కూడా చేశాము. కానీ అక్కడ జరిగిన గందరగోళం, పెద్ద మనుషులు వచ్చారు అక్కడికి. కొందరు పెద్ద మనుషులు ఏమన్నారంటే ఈ వీడియో పెట్టడానికి అంగీకరించలేదు. అంతలోపు ఈ వీడియో వచ్చింది. ఇది కనిష్టం. వీలైతే పార్ట్ 3 కింద ఆ వీడియో పెట్టడానికి పెద్ద మనుషుల దగ్గర పర్మిషన్ తీసుకుంటాము. అదేవిధంగా వ్యూవర్స్ మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కింద గంట ఉంటుంది దాన్ని కొట్టండి. ఇంకోటి ఏంటంటే వ్యూవర్స్ చాలా రోజుల నుంచి మీకు హార్ట్ఫుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం, మళ్ళీ చేస్తున్నాం పదే. వ్యూవర్స్ మనం తీయబోయే క్రౌడ్ ఫండ్ మూవీకి మీకు తోచినంత సాయం చేయండి. 10 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ, 1000 రూపాయలు కానీ, 10,000 కానీ మీకు తోచినంత సాయం చేసేసి పుణ్యం కట్టుకోండి ప్లీజ్. ఇంత హార్ట్ఫుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లీజ్ హార్ట్లీ రిక్వెస్ట్ యూ ప్లీజ్.